యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను భువనగిరి శివార్లోని టీచర్స్ కాలనీ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ రకంగా భౌతికంగా దాడులు చేసి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారి మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు. మరి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా పోలీసు వ్యాన్లలో ఎక్కించుకుని మరి వాళ్ళతోటే మళ్ళీ మరి ఇంటర్వ్యూ తీసుకుంటా మమ్మల్ని తిప్పించే కార్యక్రమం ఈ దుర్మార్గమైన చర్య. మేము పోలీసు యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయాల్లో విమర్శ సద్విమర్శలు ఉంటే సాధ్యం. ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చాలని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. అలాంటి తరుణంలో మేము మాట్లాడితే మా గొంతు నొక్కేయడం, మా మీద అరెస్టు చేయడం, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతూ ఈ రకంగా బెదిరించి బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేది మీరు ప్రయత్నం చేస్తారో అది ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ కేటీఆర్ హరీష్ నాయకత్వంలో ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినదు. కేటీఆర్ గారి మీద కేసులు కట్టి మరి ఆత్మస్థైర్యం దెబ్బతిన ఒక ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు పరిపాలన కానీ శాంతి భద్రతలు కానీ ఎలాంటి విఘాతం కలగకుండా ఇలా పెట్టుబడులు వచ్చి హైదరాబాద్ నగరం కానీ మరి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం కానీ ఈ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తే ఇలా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు, వ్యాపారాలు నడిచే పరిస్థితి లేదు, రైతాంగం పంటలు పండించే పరిస్థితి లేదు, కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. మీ దిక్కుమాలిన ప్రభుత్వానికి ఈరోజు మేము మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రతిపక్ష పాత్ర మా ఆఫీస్ మీద దాడి చేసిరని చెప్పి మరి ధర్నా కార్యక్రమం పెట్టుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద పెట్టుకుందాం ప్రయత్నం చేస్తే పైల శేఖర్ రెడ్డి గారి వైపు ఇటు మమ్ములని ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అటు భాస్కర్ రావు గారు బడుగులింగ యాదవ్ని ఎక్కడ పడితే అక్కడ హౌస్ అరెస్ట్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ వాట దారులు కాపుల కాసి అరెస్ట్ చేసే సాంప్రదాయం ఎక్కడ అర్థం కావట్లేదు.